ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన హిట్మా డైరీని పరిశీలించిన పోలీసులు ఆంధ్రప్రదేశ్లోని 5 జిల్లాల్లో విస్తృత సోదాలు నిర్వహించి 45 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టి మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నాయి. విజయవాడ కానడలో అత్యంత ఉత్కంఠగా సాగిన ఆపరేషన్లో మావోయిస్టు కీలక నేత తిప్పిరి తిరుపతి బృందంలోని 28 మందిని పట్టుకున్నారు. పలు జిల్లాల్లో ఊహించని విధంగా మావోయిస్టుల కదలికలు సంచలనం రేపాయి. అల్లూరి జిల్లాలోని అడవి ప్రాంతంలో హిడ్మా సహా 6 ఎన్కౌంటర్ అయ్యాక అక్కడ లభ్యమైన డైరీ ఆధారంగా వివిధ జిల్లాల్లో ఇంటెలిజెన్స్ ఆక్టోపస్ బృందాలు సోదాలు చేపట్టాయి. పక్కా సమాచారంతో విజయవాడ కొత్త ఆటోనగర్ ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఓ భవనంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు ఆ ప్రాంతంలో 4 అంతస్తుల భవనాన్ని బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. భవనంలో ప్రవేశించి 21 మంది మహిళలతో పాటు మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ లభించిన పేలుడు పదార్థాలు, తుపాకులను ప్రత్యేక వాహనంలో పోలీసులు తరలించారు. ఒట్లూరు సంబంధించి ఒట్లూరులో ఏరియాలో కూడా ఒకరిని పట్టుకున్నారని చెప్తారండి. 5 మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ప్లేస్లో అరెస్ట్ చేశారు. 1.5 months నుంచి మన కంటిన్యూస్గా ఇన్పుట్స్ వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు. సో మేము కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. దానిలో కొంతమంది సిటీలో షెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అడవిలో కంటిన్యూస్గా మూవ్మెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు. ఇదే సందర్భంలో లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో మరేడుమల్లి నార్త్ సైడ్లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు. కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 members మావోయిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. దానిలో 31 members మోటామోటి బ్రేకప్ ఏమి అంటే 9 members మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ, ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ 1st బటాలియన్ నుంచి హిడ్మాతో పాటు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ జస్ట్ నౌ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఎన్కౌంటర్లో టోటల్ రికవరీస్ AK-47 2, పిస్టల్ 1, రివాల్వర్ 1, సింగిల్ బోర్ వెపన్ 1, ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ 15 bundles 25 each, non-electrical detonators 150 numbers, electrical wire bundle 1, male female clip set 2, అలాగా టేప్ 1, కిట్ బ్యాగ్ 7, కెమెరా ఫ్లాష్ 1, కటింగ్ బ్లేడ్ 1, ఫ్యూజ్ వైర్ 25 meters. సో ఇప్పటి వరకు వచ్చిన
మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవరీ